కీర్తన భాగము చదువుకుందాం. 23వ కీర్తన. మొదటి వచనం చదువుతుండగా 2వ వచనం చదవాలని దాన్ని బట్టి మనం చేస్తున్నానని ఆఖరి వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. తర్వాత మన రాష్ట్రపతి గారు ప్రాంతం చేస్తారు. మనం ఇప్పుడు 23వ కీర్తన పట్టుకున్నట్టుగా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడును. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ వర్షమాత్రం కూడా కలిసి చదువుతున్నాము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. ఆమేన్. ఆరాధన చేసుకున్నాం. రాజుకు రాజు హల్లెలూయా. థాంక్యూ మాస్టర్. ప్రభువానికి స్తోత్రం. మన హృదయాలు సిద్ధపరచుకున్న ప్రియులరా, బహుమతులైన దేవుడు ఆయన ఎంతైనా మంచివాడు. ఆయన ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయం దేవునికి ఇద్దాం. మన హృదయం దేవునికి ఇద్దాం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించిన దేవానికి స్తోత్రం నాయన. ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం నాయన. కనికరించిన దేవానికి స్తోత్రం నాయన. కృప చూపించిన దేవానికి స్తోత్రం నాయన. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా కృపా కృపా